స్పెషల్ కరెస్పాండెంట్ తేజ సిద్ధంగా ఉన్నారు. తేజ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ ఎలా జరుగుతుంది? పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? అయితే ఇప్పటికే కొన్ని కేంద్రాల వద్ద ఈవీఎంలు మొరాయించినట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మొత్తానికి ఇవాళ పోలింగ్ డే. ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఈరోజు పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ అయితే ప్రారంభమైంది. పోలింగ్ ప్రశాంత వాతావరణంలోనే ప్రశాంతంగానే పోలింగ్ ప్రారంభమైంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం చూస్తే మాత్రం యువకుల కంటే ఎక్కువగా కూడా వృద్ధులే ఎక్కువగా వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఉత్సాహంగా కూడా వారంతా కూడా పోలింగ్ స్టేషన్లకు వస్తున్నారు. సో మొత్తంగా అయితే ఒక్కొక్కరుగా అయితే మాత్రం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మొత్తంగా 139 జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 139 లొకేషన్స్లో 407 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి 4,13,65 ఓటర్లు అయితే మాత్రం వారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అయితే కొంత ఢిల్లీలో జరిగినటువంటి కొంత బాంబ్ బ్లాస్ట్ వల్ల కావచ్చు, ఇట్లాంటి అంశాలు, కొంత 144 సెక్షన్ ఉంది, హైదరాబాద్లో కూడా రెడ్ అలర్ట్ ఉంది అనేటువంటి నేపథ్యంలో అయితే మాత్రం కొంతమంది ఓటర్లు రావడానికి భయపడుతున్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి భయం, ఏ ఓటర్కి ఏ విధమైనటువంటి భయం అవసరం లేదు. స్వేచ్ఛగా మీరు బయటకు వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి అనేటువంటిది అయితే మాత్రం అధికారులు చెప్తున్నారు. సో మొత్తంగా చూస్తే మాత్రం ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ అయితే మాత్రం ప్రతి పోలింగ్ బూత్ను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లుగా కూడా జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి ఆర్వి కర్ణన్ కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతుండటంతో పాటు ఈ 139 ప్రాంతాల్లో తొలిసారిగా అయితే మాత్రం ఇటు డ్రోన్ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుంది. మనం సాధారణంగా చూస్తుంటాం, ఆ పోలింగ్ బూత్లో కెమెరాలు ఉంటాయి, ఆ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లానే కాకుండా కేవలం బయట నుంచి కూడా ఈ మొత్తంగా డ్రోన్ కెమెరాలతో కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఫ్లయింగ్ స్క్వాడ్లను పంపిస్తూ ఎక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితి, ఎక్కడ ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పటికీ కూడా వాటన్నిటి కూడా వెంటనే చెక్ పెట్టే విధంగా కూడా భద్రత అయితే భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 2060 మంది వరకు కూడా పోలింగ్ సిబ్బంది అయితే మాత్రం ఈ విధులు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి చోట కూడా ప్రతి పోలింగ్ బూత్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అదేవిధంగా ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు 3 సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా ఒక 6 కొన్ని సమస్యాత్మకంగా అంటే ఏదైతే ఒక 68కి సంబంధించి ఆ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లొకేషన్స్లో 226 వరకు కూడా కొంత సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ మరింత భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు మరింత అదనపు భద్రతను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఎన్నికల కమిషన్ అయితే జాగ్రత్తలు తీసుకుంది. మొత్తంగా ఇటు కేంద్ర బలగాలతో పాటు లోకల్ పోలీస్తో పాటు పారామిలిటరీ బలగాలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో భద్రతను కల్పిస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఏదైనా కానీ పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, అయితే జూబ్లీ హిల్స్ ఈ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మనం ప్రచారాల దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను చూస్తూ ఉన్నాం. సో మరి పోలింగ్ శాతం మీద ఈ ప్రచారాలు కానివ్వండి, ఇవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎన్నిక నేపథ్యంలో పోలింగ్ శాతం ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా జ్యోతి, మీరన్నట్లుగానే ఇది 3 పార్టీలకి కూడా, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, లేదా ప్రతిపక్ష బీజేపీ పార్టీ కావచ్చు, 3 పార్టీలకి కూడా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఎవరు గెలిచినా కానీ రేపు అంటే రానున్న రోజుల్లో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేదంటే హైదరాబాద్లో జరిగేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. కాబట్టి గట్టి పట్టుదలతో ఉన్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించి అంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుచరులు ఉంటారు, లేకపోతే వారికి సంబంధించినటువంటి మద్దతుదారులు ఉంటారు, లేదా బీజేపీ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఉంటారు. వారు అందరినీ కూడా అంటే 3 పార్టీలు కూడా ఏకమై, అదేవిధంగా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎవరైతే ఇప్పుడు 50 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో నిలుస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా అందరికీ ప్రతి ఒక్క ఓటర్కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మీ ఓటు హక్కును వినియోగించుకొని మీకు ఎవరికి నచ్చినటువంటి ఎవరి పాలన మీకు నచ్చితే వారి పాలనకు మీరు ఓటేయండి, తీర్పు చెప్పండి, కానీ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి అనేటువంటి మోటివేషన్ అయితే వారంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో అయితే మాత్రం ఖచ్చితంగా 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ప్రాంతంలో 4 లక్షల మంది అంటే 4,13,65 వరకు కూడా ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా 80 నుంచి 85% వరకు తప్పనిసరిగా ఈరోజు ఓటింగ్ శాతం వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని అయితే మాత్రం కొంత అధికారుల నుంచి వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం 7 గంటల దగ్గర నుంచే పోలింగ్ కేంద్రాలకు ఒక్కొక్కరిగా జనాలు అంటే వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు అయితే మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు. వాటి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంట్లో వృద్ధులు కూడా ఉండటం, వృద్ధ
దంపతులు రావటం, వారు దంపతులు సమేతంగా కలిసి రావటం, కొంతమంది వృద్ధులు రావటం, వారంతా కూడా వృద్ధులు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఓటింగ్ శాతం అయితే ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అనే విధంగానే ఇటు అధికారులు కూడా అంచనా వేస్తున్నారన్నట్లుగా మనం చెప్పొచ్చు జ్యోతి. అయితే తేజ, ఈ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడైతే కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపును చూస్తున్నామో మరి తక్షణమే ఆ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఇటు పోలింగ్ బూత్ నెంబర్ 30లో కావచ్చు, అక్కడి నుంచి ఇంకా కొన్ని పోలింగ్ బూత్లలో కావచ్చు, ఈవీఎంలు అయితే మాత్రం అంటే మొదటి నుంచే పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచే కూడా మొరాయించింది. కొన్ని చోట్ల 2 ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి అయితే మాత్రం ఎప్పటికే అధికారులు వెంటనే తెలుసుకున్న వెంటనే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఓటింగ్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఆటంకం కలగకుండా, ఓటరు ఎక్కువసేపు కూడా నిరీక్షించేటువంటి అవకాశం లేకుండా కూడా ప్రతి ఓటరు కూడా స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా ఈ ఈవీఎంలు ఏవైతే మొరాయించినాయో వాటన్నిటికీ కూడా కొంత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయటం, అక్కడ అధికారులు అంటే ఇలాంటి సమస్యలు కూడా తలెత్తుతాయనేటువంటి ముందస్తు జాగ్రత్త చర్యల్లోనే ఇటు ఎలక్షన్ కమిషన్ ఉంది అన్నట్లుగానే చెప్పాలి. ఏదైనా కానీ వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కూడా, పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగే విధంగా కూడా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు బాంబ్ స్క్వాడ్తో పాటు డాగ్ స్క్వాడ్ మొత్తంగా ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన అంశాలను కూడా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. అయితే ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో సిటీ అంతా హై అలర్ట్ కొనసాగుతోంది. మరి ఈ హై అలర్ట్ ఎఫెక్ట్ ఇక్కడ ఉప ఎన్నిక మీద ఏమైనా పడుతుందా? ఖచ్చితంగా జ్యోతి, ఇప్పుడు అదే విధమైనటువంటి వ్యాఖ్యలు ఇక్కడ వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్ అనేటువంటిది తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇటు కేవలం అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రధానమైనటువంటి నగరాలు, ప్రధాన రాష్ట్రాలతో పాటు ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతున్నాయో వాటన్నింటిలో కూడా హైలైట్ ఉంది. అందులో ప్రత్యేకించి హైదరాబాద్ అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఉంటుంది, హైదరాబాద్ని ఏ విధంగా టార్గెట్ చేస్తారు అనేటువంటిది కూడా మనకు తెలుసు. ఇదే నేపథ్యంలో హైదరాబాద్కు కూడా పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా గత రాత్రి నుంచి కూడా, అంటే ఎప్పుడైతే ఈ ఢిల్లీలో పేలుళ్లు జరిగిన మరుక్షణం నుంచి కూడా మొత్తంగా ఇక్కడ హైదరాబాద్ పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎక్కడి నుంచి అయితే బార్డర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేయడమే కాకుండా ముమ్మరంగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎవరైనా అనుమానితులు కనపడితే వారికి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. మొత్తంగా అంటే ఈ ప్రభావం అయితే మాత్రం, ఎందుకంటే ఇప్పటికే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర నుంచి ప్రతి పోలింగ్ బూత్కి 100 మీటర్ల రేడియేషన్ వరకు కూడా 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. కానీ ఇప్పుడు గత రాత్రి ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుడు వల్ల మొత్తంగా హైదరాబాద్ మొత్తం రెడ్ అలర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో, కొంత హై అలర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఓటర్ అయితే బయటికి రావడానికి కొంత భయభ్రాంతులకు చెందుతున్నారు అనేటువంటిది అయితే తెలుస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, పూర్తి స్థాయి 3 అంచెల భద్రత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించినటువంటి తనిఖీలు అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు భయపడకుండా స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకోండి అనేటువంటిది అయితే మాత్రం అధికారులు ప్రజలకు, అంటే ఇటు ప్రత్యేకించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఓటర్లకైతే వారు ఒక సూచన చేస్తున్నారంటూ కూడా మనం చెప్పొచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ తేజ. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల అధికారులు ఈ ఉప ఎన్నిక కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. సున్నితమైన ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు దాదాపు 3,000 మంది పోలింగ్ సిబ్బంది, 2,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 407 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నవోదయ కాలనీలోని 290వ నంబర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప